కూల్చేశారు. ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో కూడా హైడ్రా అంటే ఇల్లు కూల్చివేత కార్యక్రమం బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి అవి ఎంత క్రూరత్వంగా ఎంత మానవత్వం లేకుండా ప్రవర్తించారు అన్న విషయం దోమాడ మరి ఇల్లు కూల్చివేత సంఘటనలో ఎంత యుద్ధ వాతావరణంలాగే ఉంది. యుద్ధంలో బాంబులు విసిరితే ఇళ్ళు ఎలాగ కూలిపోతాయో ఎలా ఉంటాయో అదే విధంగా ఉంది ఇక్కడ ఇళ్ళన్నీ కూడాను. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకునే విధంగా వాళ్ళు మాట్లాడుతూ మరి అక్కడేమో బీజేపీ వాళ్ళు వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి ఆ రకంగా చేస్తుంటే ఆయన ఇల్లు కూల్చారు. ఇక్కడ బీజేపీ ఏమో దగ్గర నుండి మరీ చేయించాడు. కళ్ళున్న కబోదులు ఈ డబ్బు కక్కుర్తి గురించి రామకృష్ణారెడ్డి ఇదే చెప్తున్నాను. నువ్వు పడిన డబ్బు కక్కుర్తి గురించి ఈ రోజున రోడ్డును పాడేయడం జరిగింది. ఆ రోజు నువ్వు ఏదో మంచి చేస్తావని వీళ్ళందరూ కూడా నమ్మి ఓట్లేశారు. తెలియదని అబద్ధాలు ఆడాడు. ఆ అబద్ధాలు కోరు సొల్లు రామకృష్ణారెడ్డి. ఆయన నమస్కారం అండి, నా పేరు సూర్చి టచ్రాజ్ అండి. బుధవారం నాడండి పొద్దున్న తెల్లవారుజామున 4 గంటలకి షాపులు ఇల్లు కలిపి కొట్టేస్తుంటే ఎస్ఐ గారి దగ్గర ఉండి కొట్టించేస్తున్నారండి. నాకు ఏం చేయాలో తెలియక అర్జెంటుగా పుట్ట గంగాధర్ గారి దగ్గరికి వెళ్ళండి, అంటే సామాన్లన్నీ తీసుకోవడానికి 1 గంట టైం ఇప్పించండి అని అడిగానండి. వచ్చి లోపలికి షాపు సామాన్లు తీసుకోమని చెప్పండి. ఎస్ఐ గారు కొట్టేయారండి షాప్ అండి. సామాన్లన్నీ శుభ్రంగా చిందరవందరగా ధ్వంసం అయిపోయి ఆయిల్టీలు మొత్తం అన్ని పోయినండి. ఇల్లు అన్ని కూడా అందరూ కూడా అడిగినా సరే సామాన్లు కూడా తీసుకోనకుండా ఇల్లు కూడా బాగా కొట్టేశారండి శుభ్రంగానండి. మరి పెదపూడి మండలం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత క్రూరత్వంగా ఎంత మానవత్వం లేకుండా ప్రవర్తించారా అన్న విషయం దోమాడ మరి ఇల్లు కూల్చివేత సంఘటనలో ఎంత క్రూరత్వంగా ప్రవర్తించారు అన్న విషయాన్ని ఒక్కసారి మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది ఆల్రెడీ చాలాసార్లు తీసుకురావడం జరిగింది. కానీ ఈ వేళలో అసత్యాలు మాట్లాడుతూ గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకునే విధంగా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ చేష్టల్ని వాళ్ళ మాటల్ని వాళ్ళ అబద్ధాల్ని వాళ్ళ నాయకుడి యొక్క సొల్లు రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎమ్మెల్యే సొల్లు రామకృష్ణారెడ్డి ఆయన ఎలాగో సొల్లు చెప్తుంటారు. ఈవేళ ఆ నాయకులు కూడా సొల్లు చెప్తా అతనికి మరి తగ్గ శిష్యులుగానే వీళ్ళ ప్రవర్తించడం ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకంటే ఆవు చేలో మేస్తే దూడ మరి గట్టును మేయదు కదా, అది చేలోని మేసేస్తుంది. మరి వాళ్ళ నాయకుడు ఏ రకంగా ఉన్నాడో రామకృష్ణారెడ్డి అదేవిధంగా వీళ్ళు కూడా ప్రవర్తిస్తారు. వీళ్ళు కళ్ళున్న కబోదులు. ఈవేళ ఈ బాబు చెబుతా ఉన్నాడు ఈ దోమాడ గ్రామంలో ఎంత అన్యాయం జరిగిందా అన్నది. వాళ్ళెవరూ కూడా మాకు తెలియదు, మా దృష్టికి రాలేదు అని చెప్పడం, ముఖ్యంగా మరి పచ్చి అబద్ధాలు కోరేటువంటి ఆ సొల్లు బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణారెడ్డి ఏ రకంగా మరి మాట్లాడాడా అన్నది మనం చూసాం. మరి ఈ బాబు చెప్పిన ఆ పెదపూడి గ్రామంలో ముఖ్య నాయకుడికి చెప్పినా కూడా నాకు తెలియదని అబద్ధాలు ఆడాడు. ఆ అబద్ధాలు కోరు. నిజంగా ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. హైదరాబాద్లోను హైడ్రాని పెట్టి ఇల్లు కూల్చేశారు. ఇక్కడ అనపర్తి నియోజకవర్గంలో కూడా హైడ్రా అంటే ఇల్లు కూల్చివేత కార్యక్రమం బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామకృష్ణారెడ్డి అవి చేశారు. మరి అక్కడేమో బీజేపీ వాళ్ళు వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి ఆ రకంగా చేస్తుంటే హైడ్రా ఇల్లు కూల్చారు. ఇక్కడ బీజేపీ ఏమో దగ్గర నుండి మరీ చేయించాడు. ఈ రోజుకి కూడా కనీసం ఈ దారంటి వెళ్తూ కూడా ఒక్కసారి కూడా వీళ్ళు ఉన్నారా లేరా, తిన్నారా లేదా, వీళ్ళు బతుకున్నారా, ఎవరైనా ఈ బెంగతోటి అనారోగ్యం పాలయ్యారా అన్నది కనీసం పరామర్శించడానికి కూడా రాని వ్యక్తి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే మళ్ళీ రామకృష్ణారెడ్డి. వేళ మరి కమిషన్ కింగ్ ఏదైతే మరి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఉన్నారో ఆల్రెడీ ఇక్కడ గతంలోనే చెప్పారు. ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో సుమారు 30 లక్షలు తీసుకుని అధికారులందరినీ కూడా పురమాయించారని చెప్పారు. సిగ్గు లేదా రామకృష్ణారెడ్డి నీకు? 30 లక్షల కమిషన్ గురించి వీళ్ళని రోడ్డును పాడేస్తావా? కావాలంటే అడుక్కు తినన్నా కానీ ఆ డబ్బులు నీకు ఇస్తారు. నీకు ఇంకా ఆకు చాలా పోతాయి. వెళ్ళు, ఇంకేళ్ళకి పరిస్థితి ఏం లేదు. అడుక్కు తింటుంది తప్ప దారి లేదు వీళ్ళకి. అడుక్కు తిని తీసుకొచ్చి నీకు ఇస్తారు. నీ అవినీతి దాహం అప్పుడన్నా కానీ తగ్గుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మధ్య
రామకృష్ణారెడ్డి గారు మైనస్లు ఏవైతే ఉన్నాయో, ఆయన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తి చూపెడుతుంతో, ఆయన అసత్యాన్ని కూడా ఎత్తి చూపెడుతుంతో ఆయన పాపం స్థిమితం కోల్పోయి ఆయన సమాధానాలు ఇవ్వలేక మండలాల్లో 4 మండలాల్లో ఉండే నాయకులందరినీ కూడా మీరు మాట్లాడండి, మీరు ఖండించండి అని అంటుంటే పాపం కొంతమంది ఎదురుకొచ్చారు. వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ ఉపయోగాలను ఆశించి వాళ్ళు కొంతమంది పాపం ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే విషయం రామకృష్ణారెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఏదైనా విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వాళ్ళని అడుగుతులేదే, మీరు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేక టాపిక్ డైవర్ట్ చేయడానికి, వేరే అసత్యాలని ఏదో సత్యాల కింద మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు. మరి నువ్వు నీ డబ్బు కక్కుర్తి గురించి రామకృష్ణారెడ్డి ఇదే చెప్తున్నాను, నువ్వు పడిన డబ్బు కక్కుర్తి గురించి ఈ రోజున రోడ్డును పాడేయడం జరిగింది. ఆ రోజు నువ్వు ఏదో మంచి చేస్తావని వీళ్ళందరూ కూడా నమ్మి ఓట్లేశారు. ఈ రోజున వాళ్ళని నిలువునా కూడా ముంచేయడం. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత అనపర్తి నియోజకవర్గంలో బిక్కోలు కానీ, పందలపాకు కానీ, పెదపూడి కానీ, రాజుపాలెం కానీ, అదేవిధంగా ఈ రోజున దోమాడ కానీ, ఇన్ని గ్రామాల్లో నీ ఇష్టానుసారంగా రౌడీ రాజ్యం. మనం ఎప్పుడో టీవీల్లోనూ పేపర్లోనూ కూడా చూసేవాళ్ళం, పలానా చోట ఇల్లు కూల్చివేశారు, పలానా చోట్ల ఇంత దారుణంగా చేశారు, వాళ్ళ చేలకి నష్టం చేశారని ఇయ్యని. కానీ ఈ రోజున అనపర్తి నియోజకవర్గంలో కళ్ళకు కట్టినట్టుగా ఇవన్నీ చూపిస్తున్నారు. నీ అవినీతి దాహాన్ని గురించి వీళ్ళని మాత్రం రోడ్డును పాడేయద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి కూడా చెప్తా అన్నా, నువ్వు ఎలాగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావని వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎక్కడ ఈ లేఅవుట్ యజమాని దగ్గర నుంచి. సరే తీసుకున్నావు, సరే తీసుకున్నావు. ఆ యజమాని చేత వీళ్ళకి 25 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి తక్కువ కాకుండా ఇచ్చి ఇల్లు నిర్మించేలాగా నువ్వు చేస్తేనే నువ్వు నిజమైన నాయకుడు. లేదనుకో వాళ్ళతోటి లాలు చూపడిన వ్యక్తిగానే ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. వీళ్ళే చెప్పారే, ఈ ప్రజలే చెప్తున్నారే 30 లక్షలు వాళ్ళ దగ్గర తీసుకున్నాడని. సిగ్గు లేదా ఏంటి? నీ అవినీతి గురించి నీకు డబ్బు కావాలంటే ఇంకొకళ్ళ దగ్గర తీసుకోవయ్యా. ఇలాంటి పేదల కడుపును కొట్టడానికి ఒక లేఅవుట్ యజమాని దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళని రోడ్డుని పాడేస్తారా? ఈ రోజున అక్కడ చూస్తుంటే ఒక యుద్ధ వాతావరణం లాగే ఉంది. యుద్ధంలో బాంబులు ఇసిరితే ఇళ్ళు ఎలాగ కూలిపోతాయో, ఎలా ఉంటాయో అదే విధంగా ఉంది ఇక్కడ ఇళ్ళన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయో. దీంట్లో ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇది పూర్తిగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సపోర్టు హస్తం ఉందనడానికి ఒకటి నిదర్శన. ఈ గ్రామం నుంచి కానీ, మండలం నుంచి కానీ మీ కూటమి, మీ పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడైనా వచ్చి వీళ్ళకి సహాయం చేస్తామని ముందుకు వచ్చారా? రాలేదు. అంటే దీని అర్థం ఏంటి? వెనకాల నువ్వు ఉండి ఇవన్నీ చేస్తున్నావు. నీ మాట కాదనలేక వీళ్ళు ఎవరో కూడా రాలేదు. వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఎవరో ముందుకు రావడానికి సిద్ధపడలేదు. కారణం వెనకాల నువ్వే చేస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు వస్తారు ఎదురికి? ఇటువంటి రాజకీయాలు మాను చెయ్యి. నీకు ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మంచి చేస్తారని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇళ్ళు పట్టాలు ఇచ్చాం ఈ గ్రామంలోనే, మరి పక్కనే పెదపూడిలోను ఇళ్ళు నిర్మించుకుంటానికి సాయం చేసాం. కానీ నువ్వు వచ్చి మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఇళ్ళని కూల్చివేయడం జరిగింది. మీకు మాకు తేడా. ఏది ఏమైనా వీళ్ళ శాపనాకారాలు, వీళ్ళ తిట్లు, ఈ చేసిన పాపం కూడా నీకు తగలకపోదు. దోమాడ గ్రామంలో జరిగిన ఈ దౌర్జన్యకాండను కళ్ళారా చూడడానికి మరి మేము చెప్పిన వెంటనే ఇచ్చేసినటువంటి తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వేణుగోపాలకృష్ణ గారికి, అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత 4 నుంచి చూస్తూ ఉన్నాం మన దోమాడ గ్రామంలో ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పడానికి కూడా మాటలు కూడా రావడం లేదు, ఓదార్చడానికి కూడా మాటలు రావడం లేదు.